అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. ఈరోజు చూసుకుంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇంతవరకు జరిగినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏ విధంగా ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళారని చెప్పేసి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే మీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరిగాయి? మా నియోజకవర్గంలో సుమారుగా ఒక 17 బీటీ రోడ్లు వేయడం జరిగింది ఈయన అధికారంలోకి వచ్చాక. అలాగే మాకు చిరకాలం నుంచి ఎంతో పెండింగ్లో ఉన్న గెడ్లపి వంతెన కూడా నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అలాగే మా యొక్క ప్రతి గ్రామానికి త్రాగునీటి కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసి తాగునీరు కూడా అందించడంలో ముందంజలో ఉన్నారు మా శాసనసభ్యులు. అన్న మీరు చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే ఎటువంటి అభివృద్ధి పథకం నడిచారు? ఈరోజు ప్రధానంగా అలసంగి జోగారావు అయితే మాత్రం మీకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? గౌరవ శాసనసభ్యుల వారు ఆయన ఎన్నికైన నుంచి ఈ రోజు వరకు కూడా అలిపేర నాయకులు 24 గంటల్లో సర్వీస్ ఇచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది అల్జింగ్ జోగారావు గారే. ఆయన సారథ్యంలో మేము పనిచేసినందుకు ఎంతో గర్వపడుతూ ప్రతి గ్రామాన్ని కూడా ఆయన మంచి చెట్లు తెలుసుకుంటూ ఏదైతే లోపాలు ఉన్నాయో అవి సరి చేసుకుంటూ వెళ్ళే నాయకులు, గొప్ప నాయకులు మా శాసనసభ్యులు అల్జింగ్ జోగారావు గారు. ఇంకా ఆయన సారథ్యంలో మేము ఇంకా పనిచేసి ఈ గవర్నమెంట్ని కూడా రేపు రాబోయే గవర్నమెంట్ని, మనందరి గవర్నమెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని భగవంతుని ప్రార్థిస్తూ కార్యకర్తలందరూ కూడా మంచి ఉత్సాహంతో పనిచేస్తారు. అన్న మీరు చెప్పండి అన్న, మీ నియోజకవర్గానికి ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఫలాలు అందాయి? ఈరోజు 2019 నుంచి ఎమ్మెల్యేగా అల్జింగ్ జోగారావు గెలిచి నుంచి కూడాను మా మండలంలో కాదు మా నియోజకవర్గంలో కూడా అనేకమైన డెవలప్మెంట్లు, నవరత్నాలు కూడా అందడం జరిగింది. మరి గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ షుగర్ ఫ్యాక్టరీ వల్ల 27 లక్షలు అప్పుండిపోతే అది జగన్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యే దయవల్లే ఈరోజు రైతులకి సుభిష్టి అందించడం జరిగింది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బగ్గంద్రోల్స్ నుంచి సీతన వరకు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు లైన్ లేకపోయినా గెడ్లప్పి బ్రిడ్జికి లైన్ ఇచ్చి మనకి బ్రిడ్జి కూడా నిర్మాణం జరిగింది. మరి అదే విధముగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మరి తారు రోడ్లు ఎన్నో జరగడం జరిగింది. మరి కూడా నాయకులు అందరం కూడా ఉత్సాహంగా 2019 నుంచి ఈ రోజు వరకు మరి మన పార్టీ ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వల్లే ఈరోజు 2004లో మళ్ళా అల్జింగ్ జోగారావు గారు మళ్ళా ముఖ్యమంత్రి గారు అల్జింగ్ జోగారావు గారు గతంలో మా మండలం నుంచి 7,000 పైసీలుగా ఓట్లు తేవడం జరిగింది మెజార్టీ. ఈ రోజు కూడాను 7,000 దాటి 8,000, 9,000 పైసీలుగా ఓట్లు తేవడానికి మా మండలం మొత్తం పైన సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ అంతమంది కూడా కలిసి పనిచేసి మళ్ళా కూడా మన అల్జింగ్ జోగారావు గారిని నియోజక స్థాయిలో భారీ మెజారిటీతో గెలిపిస్తామని మా హృదయపూర్వక నమ్మకం తెలియపరుస్తున్నాం. మీరు చెప్పండి, ఈరోజు చూసుకుంటే అలసంగి జోగారావు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే మీ ఇక్కడ పల్లెటూరు ఎక్కువ ఉంటాయి. పల్లెటూరులు ఏ విధంగా అట్టడుగు ఉన్న వర్గాలకు ఎటువంటి లబ్ధి చేకూరింది? శ్రీ అల్జింగ్ జోగారావు గారు ఎమ్మెల్యే అయినట్టు నుండి నేటి వరకును నిరంతరము జనంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ జనం తాలూకా సమస్యలను త్రాగునీరు అవనండి, సాగునీరు అవనండి సమస్యలను తీరుస్తూ గ్రామాల్లో సీసీ రోడ్స్, అలాగే చాలా శాశ్వతంగా ఉన్న అంటే దీర్ఘకాలంగా ఉన్న బ్రిడ్జిలు అవనండి, తర్వాత స్కూల్స్ అవనండి, అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన చేసిన సేవ ఈ రాష్ట్రంలో ఎవరూ చేయలేదు. నిరంతరము గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నందువలన శ్రీ అల్జింగ్ జోగారావు అత్యధిక మేరతో గెలిపించే బాధ్యత కార్యకర్తల మీద ఉంది. మేమందరం ఆయన గెలుపు కోసం రాత్రి పగలను కష్టపడి ఆయన విజయం కోసం కష్టపడతామని తెలియజేస్తున్నాం. అన్న మీరు చెప్పండి అన్న, మీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే మాత్రం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? అల్జింగ్ జోగారావు ప్రజల్లో ఏ విధంగా మమేకం అవుతున్నారు? మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మన రాజశేఖర రెడ్డి గారి తనైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభంజనం 2019లో ప్రారంభమై ఈరోజు 2024 వరకు చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఏ ఒక్కటి కూడా తప్పకుండా చేశారు.
ఉదాహరణకి సీతానగరం మండలం పెదబోగిలి గ్రామంలో 40 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డులు చక్కగా వేశారు. సిమెంట్ రోడ్లు, నీరు సదుపాయం అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క పేదవాడికి ఆ నవరత్న పథకాలు నోటికి అందాయి. ఈరోజు వాళ్ళందరూ కూడా కడుపు నిండా తింటున్నారు. నవరత్న పథకాలంటే ప్రతి ఇంటికి ఒక అందడం వలన దారిద్ర్యం పోయి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈరోజు అందరూ కూడా హుందాగా ఉన్నారు. అయితే ఏంటంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం వలన చాలా పేదవాడికి చాలా మెరుగుగా ఉంది. అదేవిధంగా అలజంగి జోగారావు గారు కూడా ఆయన ఎమ్మెల్యే అయిన నుంచి 2019 నుంచి 2024 ఈ రోజు వరకు ఆ మహానుభావుడు అహర్నిశలు కృషి చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, పాపం కష్టపడుతున్నాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ మా నియోజకవర్గానికి దొరకరు. అంత మంచి వ్యక్తి అలజంగి జోగారావు. ఆయనని మేము తప్పకుండా గెలిపించుకుంటాం. దానికోసం మేము కూడా అహర్నిశలు రాత్రి పగలు కష్టపడి తిరుగుతాం. మా యొక్క లబ్ధి పథకాలు, ఈ నవరత్న పథకాల గురించి చెప్తాం. ఎందుకంటే ఈరోజు నవరత్న పథకాల వలన ఉదాహరణకి జేవిడి జగనన్న విద్యాదీవెన, దీనివలన ఇంజనీరింగ్ విద్యార్థులకు అందరికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తల్లిటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విద్యాదీవెన వలన ఎంతోమంది పేదవాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు పెంచుకుంటున్నారు. ఈరోజు బీటెక్లు రకరకాల చదువులను కంప్లీట్ చేసుకుని ఆ యొక్క వారి యొక్క జీవితాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తున్నారు. అంటే మనం ప్రధానంగా ఇవ్వాల్సింది ఏంటంటే చదువు ఇవ్వాలి. ఆ చదువు ఈ మహానుభావుడు ఇస్తున్నాడు. ఉదాహరణకి చదువు వలన పేదవాడు దుంపలబడి పంపించేస్తాడు, ఉన్నవాడు కార్పొరేట్ స్కూల్లో చదివిస్తాడు. కార్పొరేట్ స్కూల్లో చదివించడం వలన ఆ ఉన్నవాడికి అసూయ పుడుతుంది అనమాట. ఈ పేదవాడి పిల్లలు కూడా మా పిల్లలతో సరిసమానంగా చదువుతున్నారు, సరిసమానంగా మార్కులు వస్తున్నాయి, వీళ్ళు కూడా సేమ్ ర్యాంకులు సంపాదిస్తున్నారు, వీళ్ళు కూడా సేమ్ క్యాంపస్లో సెలెక్ట్ అయిపోతున్నారు అనేటువంటి ఒక ఈర్ష్యాభావం ఉంటుంది. అటువంటి ఈర్ష్యాభావాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన అలజంగి జోగారావు గారి నాయకత్వాన్ని సమతుల్యం చేశారన్నమాట. పేదవాడిని మీదకెత్తారు, డబ్బున్నవాడిని అక్కడే ఉంచారు. కాబట్టి సమానత్వాన్ని ఇక్కడ ఈ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి గారు రావడం వలన పేదవాడికి ఎంతో ఆనందం మెరుగుగా ఉంది. ఇంకా మళ్ళీ మేము ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో మా పార్వతీపురం నియోజకవర్గంలో గెలిపించుకోవాలని, అలజంగి జోగారావు గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చెయ్యాలని, జగనన్నని సీఎంగా చెయ్యాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం. మా వంతు మా వీధుల్లో మా గ్రామాల్లో మేము తిరుగుతున్నాం. మమేకమై వాళ్ళకు కూడా చెప్తున్నాం అన్నమాట. లాభం ఏమిటి, నష్టం ఏమిటి, ఈ మన వైఎస్ఆర్సీపీ రావడం వల్ల లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు లేవు. కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడు. కాబట్టి అటువంటి అలజంగి జోగారావు మళ్ళీ మనం గెలిపించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అలజంగి జోగారావు గారిని ఎమ్మెల్యేగా పార్వతీపురం నియోజకవర్గంలో గెలిపించుకొని అక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకుని అందరం కూడా ఆనందంగా ఉండాలని కోరుతూ జై జగన్, జై వైఎస్. ఇది పరిస్థితి. ప్రధానంగా నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి పథకాలు అయితే మాత్రం ఎన్నో చేపట్టడం అయితే జరిగింది. ఈరోజు ఈ అభివృద్ధి, ఈ సంక్షేమమే మళ్ళీ ఈరోజు మాకు రక్షగా మిగిలిందని చెప్పడం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఖచ్చితంగా అలజంగి జోగారావు ఖచ్చితంగా మెజారిటీ గెలిపించి తీరుతాం. ఈయన ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉంటారు, ఆయన ప్రజల మనిషి కాబట్టి ఖచ్చితంగా ఈయనకి మళ్ళీ అవకాశం ఇస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, పార్వతీపురం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.